శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వివాహ సమయంలో వధూవరుల జాతక పొంతన చాలా ముఖ్యం. అందులోనూ నక్షత్రాల మధ్య గుణమేడన పొంతన చక్కగా సరిపోవాలి. గుణమేడన చక్రంలో ఇద్దరికీ పరస్పరం 18 గుణాలకు తగ్గకుండా గుణ సంఖ్య ఖచ్చితంగా రావాలి. గుణచక్రం మేడనంతో పాటు వధూవరుల మధ్య జాతక పొంతన కూడా చూడటం చాలా మంచిది. నక్షత్రాల మధ్య పొంతన ఉంటే జీవితం సుఖప్రదం అవుతుంది. కొన్ని నక్షత్రాల మధ్య వివాహ పొంతన సరిపడదు, కొన్నిటి మధ్య వివాహ పొంతన సరిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియోలో భరణి నక్షత్ర జాతకులకు ఏ నక్షత్రాల్లో జన్మించిన వారితో వివాహ పొంతన కుదురుతుంది, ఏ నక్షత్రాల్లో జన్మించిన వారితో వివాహ పొంతన కుదరదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రమహర్దశతో వీళ్ళ జీవితం ప్రారంభం అవుతుంది. భరణి నక్షత్రం వారు ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల్లో జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చు. అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, స్వాతి, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి. మళ్ళీ చెప్తున్నాం. అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర ఫల్గుణి, స్వాతి, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి. ఈ నక్షత్రాల వారితో భరణి నక్షత్రం వారికి వివాహ పొంతన కుదురుతుంది. కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారిని భరణి నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చు. భరణి నక్షత్రం వారికి ఏ నక్షత్రాలతో జన్మించిన వారితో వివాహ పొంతన కుదరదో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చెప్పబోయే నక్షత్రాల్లో జన్మించిన వారితో భరణి నక్షత్రం వారికి వివాహ పొంతన సరిపడదు. అవి ఏమంటే భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. మళ్ళీ చెప్తున్నాం. భరణి, మృగశిర, పుష్యమి, పుబ్బ, హస్త, చిత్త, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాలలో జన్మించిన వారితో భరణి నక్షత్రం వారికి వివాహ పొంతన సరిపడదు. కాబట్టి ఈ నక్షత్రాల వారిని భరణి వారు వివాహం చేసుకోకూడదు. అయితే వధూవరుల ఇద్దరి జాతకాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారితో మనం వివాహం పరిశీలించాలంటే దీంతో పాటుగా ఇరువురు నక్షత్రాలతో పాటుగా వారి జాతకాలను కూడా సమగ్రంగా పరిశీలించి అందులో 2, 7, 8, 9 లగ్నం ఈ భావాల యొక్క బలాబలాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అయితే జాతకాలు పరిశీలించినా కానీ భరణి నక్షత్రం వారు ధనిష్ట నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రాలతో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాలు భరణి నక్షత్రానికి విరోధ జంతువులు అవుతాయి. కాబట్టి దంపతుల మధ్య కలహాలు ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల భరణి వారు ధనిష్ట, పూర్వభద్ర నక్షత్రాల్లో జన్మించిన వారితో ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకుండా ఉండటమే మంచిది. కనుక భరణి నక్షత్రం వారు వివాహం చేసుకునే ముందు ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవటం అన్ని విధాలా మంచిది. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.